గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వచ్చేసి ఎంతసేపు రోడ్ల మీద తిరగడమేనండి. ఇంకా రెండో పని ఏమి లేదులే మా ఇంట్లో వాళ్ళకి అయితేని. ఇప్పుడు వచ్చేసి అయితే మా అమ్మూరే వెళ్ళామండి. మా అమ్మూరే వెళ్ళి అయితే ఇప్పుడు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత పెద్ద కూతురు ఇంటికి తీసుకెళ్తున్నారనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే రెస్ట్ తీసుకుంటారు కదా. రెస్ట్ తీసుకుంటే మళ్ళీ బలం వచ్చేది కాబట్టి ఇంటికాడ ఉండకూడదు. అందుకని రోడ్లు అంటే తిరగాలన్నమాట. వీళ్ళు కూడా మనం కూడా తిరగాలి. ఇప్పుడైతే పెద్ద కూతురు ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఒక 2 hours ఉండి వస్తాం అనమాట. అక్కడ వెళ్తున్నాం ఇప్పుడు. చూసారు కదా, వచ్చేసరికి అయితే ఇప్పుడైతే వంట చేస్తుంది ఇంట్లో పిలిపిని ఆవిడ. ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారా, ఇది వచ్చేసి అయితే బీఫ్ అండి. బీఫ్ అంట. నేను కూడా అయితే కూసినప్పుడు చూడలేదు ఇది బీఫ్ అంటే. ఇది వచ్చేసి అయితేని దీంట్లో అయితే బటర్ వేసేసి, అదంతా బటర్ అండి, దాంట్లో వచ్చిన వాటర్ కూడా అనమాట. బటర్ వేసి లైట్ ఇంకా ఫ్రై చేయాలి. దానికి సంబంధించినవి ఇవన్నీ అదే కుకింగ్ సంబంధించినవి. ఇది వచ్చేసి అయితే మేడం అయితే ఫోన్లో చూసిందండి. నేను ఫోన్లో చూసి పంపిస్తే ఇవి ట్రై చేస్తుందనమాట పిలిపిని అమ్మ. చూసారు కదా, వాటర్ అంతా పోయి ఆ బీఫ్ అయితే ఇక్కడ బీఫ్ కానీ లాహం కానీ ఇక్కడ చాలా గట్టిగా ఉంటుందండి. తొందరగా అయితే ఉడకదు. దగ్గర 2 hours 1 hour అలా బాయిలింగ్ చేయాలన్నమాట. బాయిలింగ్ చేస్తేనే కానీ ఉడకదు. ఎందుకంటే ఇక్కడ మేకలో గొర్రెలు అవి వండుతారు కదండి, అవి అయితే కొంచెం ఉంటాయి కదా, గమ్మున ఉడకదు. అందుకని చెప్పేసి ఎక్కువ టైం అనమాట. చూసారు కదా, అందులో అయితే చాలా బటర్ వేసి అయితే అది ఫ్రై చేసింది మొత్తం, అంటే ఆ మొక్క ఉడికిదాకా. దాని తర్వాత అయితే ఇది కొంచెం చూసారు కదా, ఇదైతే 50 grams అనుకుంటానండి బటరు. మళ్ళీ ఇంకోటి వేసి ఇంకెంతసేపు చీసులేనండి. చీసులు తినడం, ఇంకా చీసులు ఇవే ఇంకా ఎక్కువ తిని వంటలు అయితే ఇయ్యానండి. ఉడకనివి చీసులు ఇలాంటివి తింటారు. మళ్ళీ తినేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత వీటికి మళ్ళీ డైట్లు ఒకటి మళ్ళీ చేస్తారు. ఈ తినడం ఎందుకు, డైట్లు చేయడం ఎందుకు తెలీదు. అదనమాట. చూస్తున్నారు కదా, బటర్ అనమాట. బటర్ మొత్తం కరిగిన తర్వాత ఆనియన్స్ 1 cup అనమాట. ఈ వండి ఆమె వచ్చేసి అయితే పిలిపిని ఆమె అండి. ఆల్రెడీ నా వీడియోలో 2 వీడియోల్లో ఉన్నట్టుంది. నా బర్త్డేకి న్యూ ఇయర్కి స్వీట్లు చేసింది కదా, ఆమె ఏమా. ఇది వచ్చేసి గార్లిక్ పేస్ట్ అనమాట. ఫ్రెష్ అయితే మా ఇంట్లో వాడతారండి. కూతుర్ల ఇంట్లో ఫ్రెష్గా ఏమి వాడరండి, అన్నీ బయట నుంచి సీసాలు కొనుక్కొచ్చినవి వాడతారనమాట. మా ఇంట్లో వాళ్ళు అయితే కొంచెం, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు బుర్ర ఎక్కువ తినాలి కాబట్టి, అంటే సింపుల్ పనులు ఏం చెప్పదు మా ఇంట్లో ముసలిదే. ఎందుకంటే మా ఇంట్లో ముసలిదానికి ఎక్కువ కష్టమైన పనులు అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. సింపుల్ పనులు ఇష్టం ఉండదు మా ముసలిదానికి. వీళ్ళ ఇంట్లో మేడంల కంటే వీళ్ళకి అద్దంలో కష్టపడకూడదు కాబట్టి వీళ్ళకి అన్ని సింపుల్, అన్ని సీసాలు అన్నీ ఫ్రెష్ కొనుక్కొచ్చేస్తారనమాట. ఎప్పటికప్పుడు చేసేసినవి. మా ఇంట్లో అయితే అలా అక్కర్లేండి. మా మేడంకి చాలా ఇష్టం ఎక్కువ పని చేయడం అంటే. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది వచ్చేసి అయితే మష్రూమ్ అండి. మష్రూమ్ తెలుసు కదా, ఆల్రెడీ మష్రూమ్ చాలామంది తెలిసి ఉంటుంది కదా. మష్రూము మన ఇంటి దగ్గర అయితే చూసి చూడనట్టు వదిలేస్తాం. మన ఇంటి దగ్గర మష్రూమ్ వస్తుంది కదండి వర్షం వచ్చినప్పుడు. అప్పుడు ఇలా అయితే ప్రత్యేకంగా కొనుక్కుని తెచ్చుకుంటారు. ఇది వచ్చేసి అయితే పెప్పర్ పేస్టు. ఇది వచ్చేసి అయితే కారం అండి. కారం అంటే అదేం స్పైసీ ఉండదు, మామూలుగా ఇలా అయితే ఉంటుంది కదండి క్యాప్సికమ్ పౌడరు, అదనమాట. అంటే స్పైసీ ఏం తినరు వీళ్ళు, అందుకని చెప్పేసి. ఇది వచ్చేసి అయితే మ్యాజీ అందరూ తెలిసిందే కదా, కొంచెం సాల్టీ కోసం, టేస్ట్ కోసం అనమాట. వీళ్ళ దేశం వంటలో ఎక్కువ మా ముసలి అయితే ఎక్కువ వాడదండి వీళ్ళు మ్యాజీ అయితేని. కానీ కూతుర్ల ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో ఫుల్గా వాడతారు. పిలిపినది కూడా వాడతారు అనమాట బాగా. చూస్తున్నారు కదా, ఇదైతే మామూలుగా కర్రీ అయితే ఏం కదండి, ఇదైతే ఎక్కువ చీసులు టైప్ అనమాట వండేసి. మరి ఎలా తింటారో తెలియదు, ఇన్ని చీసులు వేస్తున్నారు దీంట్లోనూ. చూసారు కదా, వెజిటేబుల్ ఆయిల్ క్రీమ్ అంటది. అదైతే 2 cups వేసారు దాంట్లోనూ. చూస్తున్నారు కదండి, వీళ్ళ ఇంట్లో జిద్దరులు చూసారు కదా. మన ఇంట్లో వండుకునే అంత చిన్న జిద్దరులు అనమాట. అదే మా మేడం అయితే ఏకంగా చచ్చిపోయిన వచ్చినప్పుడు దినాలకు భోజనం పెడతారు కదా, ఆ టైప్లో వండుతుంది అనకూడదు, కానీ అంతంత జిద్దరులు వండుతుంది అనమాట మా ముసలిదాని ఇంట్లో కన్నా. ఒక్కొక్కసారి ఇలా బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలాంటి చింపులీలు దొరికినా బాగుంది అనిపిస్తుంది. కానీ దానికి మనం ఏం చేయాలి, మనకి ఏది రాసి ఉంటే అది తప్పదు కదా. అందుకే కూతుర్లు అయితే మాత్రం 3 కూతుర్లు చాలా మంచిదండి. వాళ్ళ ఇంట్లో తక్కువ పని ఉంటుంది, చాలా సింపుల్గా అనమాట. మా ఇంట్లో అయితే మాత్రం మామూలు కాదండి బాబోయ్, రాక్షస్ అనమాట, మామూలు రాక్షస్ కాదు. ఇది వచ్చేసి అయితే టమాటా సాస్ అనమాట. ఇవంటి అంటే కలర్ కోసం 1 స్పూన్ అంతే. అంటే 1 స్పూన్ అని ఏం కదండి, కలరు మనకి దాన్ని చూసుకుని వేసుకోవాలి. ఇది వచ్చేసి అయితే గ్రీన్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము,
అనమాట. రెడ్ ఉంటే రెడ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే రెడ్ లేదనుకోండి, అయిపోయినట్టుంది. అందుకే గ్రీన్ క్యాప్సికమ్ మాత్రమే. అంటే ఇది స్పీడ్గా వచ్చేస్తుందని అది ఫ్రై అవ్వకుండా వేసేస్తున్నారు అనుకోవద్దు. నేను వీడియో అంటే ఎక్కువ లెంత్ వచ్చేద్దని చెప్పేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వీడియో అయితే చేశాను అనమాట. ఇది వచ్చేసి కుకింగ్ క్రీమ్ అందరికీ తెలిసిందే కదా, పాస్తాల్లో ఎక్కువ వాడతారు కదా, ఆ క్రీమ్ అనమాట. అంటే కొంచెం వేసింది, అంటే మనం దాన్ని బట్టి వేసుకోవాలి, దానికి దాన్ని బట్టి వేసుకోవాలంట. ఎంత కొలత ఏమి లేదు, చూసుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇది మొత్తం అంతా చీజ్ అనమాట. మొత్తం చీజు, క్రీము, అది బటరు, ఇదంతా అనమాట. ఇంకా డైట్లు ఇంకా ఏం డైటో ఏంటో నాకు అర్థం కాదు. ఇదైతే శాండ్విచ్ల్లో వాడతారు కదండి, అదనమాట చీజు. అది అది 1 స్పూన్ అనమాట. ఇది వచ్చేసి అయితే ఫోన్లో చూసిన వీడియో అంటండి, చూసి వాళ్ళ మేడం చెప్పిందంట, వండుతుందనమాట దాని ప్రకారం. కానీ అయితే తిన్నారండి. కొంచెం అయితే టేస్ట్ అయితే చూసారు. బాగోపోయినా బాగుందని చెప్పేస్తారు వీళ్ళ ఇంట్లో వాళ్ళు అయితేనే, వీళ్ళ మేడంలు అయితేనే. అదే మా మేడం అయితే మాత్రం బాగున్నా కానీ బాగోలేదని చెప్తుంది. ఎందుకంటే మళ్ళీ వండినప్పుడు నెక్స్ట్ టైం వండినప్పుడు బాగా వండుతారని మా ముసలిదాని అడ్డగోలు ఫీలింగ్స్ అనమాట. ఇవన్నీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఏం చేద్దంటే బాగున్నా కానీ బాగోలేదని చెప్తుంది. అది అంత మా ఇంట్లో అంత అలాంటిది అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కొంచెం అయితే ఫ్రై అయిన తర్వాత, అది కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత క్రీమ్ అంతా, అప్పుడు ఇందాక మనం ఫ్రై చేసింది కదండి బీఫ్, ఆ బీఫ్ అయితే దాంట్లో వేసేసింది. ఇప్పుడు ఇదే తింటారంట, మరి అలా తింటారో మనకు తెలీదు. ఇదిగోండి ఇలా ఎలా ఉంటాయి అన్నమాట ఇలా వంటలో. కొంతమందికి, చాలామందికి మన ఇంటి వాళ్ళకి అలవాటు ఉంటాయి లేండి, తింటారు. కొంతమంది అయితే తినరు అంతే, కొంతమంది అయితే తింటారు. నేనైతే బీఫ్ లేకపోతే తిన్నా కాబట్టి నేనైతే తిన్నాను ఎలాంటి వంటలు చేసినా. కొంతమంది అయితే తింటారు కాబట్టి తింటారు. ఇది వచ్చేసి అయితే కొత్తిమీర అనమాట, మామూలుగా పైన వేసారు అంతే డెకరేషన్కి. ఇదిగోండి ఇంకా అయితే అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకా తినేయడమే. ఇంకా కూర్చొని మా ఊళ్ళో అయితే ఆల్రెడీ తినేసారు, అయిపోయింది. ఇంకా అప్పుడు ఇంకా వీడియో కొంచెం బిజీగా నన్ను తీయలేదు. ఇదిగోండి తినేసారు, ఇంకా బయటకు కూడా ఇచ్చేసారు. సలాతా బసరిమిల్లు ఉంటుందండి, బసరిమిల్లు అయితే నాకు ఇష్టం. అది బసరిమిల్లు అయితే అందరికీ తెలుస్తుంది ఇక్కడ వాళ్ళకైతే. అదే అయితే నేను తిన్నాను అనమాట, ఎందుకంటే నాకు ఇష్టమైంది అది ఒకటే వీళ్ళ అరబీ వంటలో. అదైనా పాస్తా అంటే అర్థమవుతుంది కదా, అది అంతే. వీళ్ళందరూ తెలుసు కదా, మీ అందరికీ చాలా వీడియోలో ఉంటారు, మా ఇంట్లో కూతురు ఇంట్లో మనుషులు అనమాట. వీళ్ళైతే అది ఇదేమి ఉండదండి, ఏదైనా తినేస్తారు మేకల్లాగా అనమాట, దాంట్లో డౌటే లేదు. ఇది తిన్నాను మన ఇండియా వాళ్ళలాగా ఏమి టెక్కులు ఏమి ఉండవు, ఏది ఉంటే అది తినేస్తారు అనమాట. మనకైతే అలాంటివి, మనం స్పైసీ ఫుడ్ తినే వాళ్ళకి అలాంటివి ఎక్కువ కదా, అదనమాట. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వంట ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి.